శ్రీశ్రావణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 45వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. నిన్న, మొన్న మనం అమ్మవారి యొక్క కిరీటం గురించి, కేశాల గురించి, ఆ తర్వాత పాపిట గురించి చెప్పుకున్నాం. ఈరోజు శంకరుల వారు ఆవిడ ముంగురుల గురించి మాట్లాడుతున్నారు. మరి ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత తెలుగు పద్యం విని, అప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం. अराले स्वाभाव्यादनिकलभज श्रीभिरलके परितं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं तरस्मेरे यस्मिन् दशनरुचि किञ्जल्करुचिरे सुगन्धौ माद्यन्ति स्मरदहनचक्षुर्मदोलिहः. శ్రీమతి పావని చాలా చక్కగా పాడి వినిపించారు. ఈ శ్లోకాన్ని కూడా మన కోసం మరొకసారి ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ మనం దీని యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. హే పరమేశ్వరి, స్వాభావ్యాత్ సహజముగా అరాళై వంకరలు కలిగిన అళికలభ కొదమ తుమ్మిదలతో సశ్రీభి సమానమైన కాంతిగల అలకై ముంగుర్ల చేత పరీతం చుట్టబడియున్న తే నీ వక్త్రం మోము పంకేరుహ పద్మము రుచిం కాంతిని పరిహసతి పరిహసిస్తోంది దరస్మేరే చిరునగవు కలది దశన దంతముల యొక్క రుచి కాంతులు కింజల్క పుష్పములోని పరాగము యొక్క రుచిరే కాంతిగల సౌగంధౌ మంచి పరిమళములు గల యస్మిన్ ఇలాంటి నీ ముఖపద్మమునందు స్మర మన్మధుని మథన జయించిన శివుని యొక్క చక్షుహు నయనాలు మధులిహ తుమ్మెదలు మాధ్యంతి మోహమును పొందుతున్నాయి అంటున్నారు. అంటే ఏమిటి అర్థం ఇక్కడ మనకి? ఓ జగదీశ్వరి, ఓ జగజ్జనని, తుమ్మెదల్లాగా ప్రకాశిస్తూ సహజంగానే వంకరగా ఉండే నీ ముంగుర్ల చేత అందమైన నీ ముఖం కలువల కాంతిని పరిహసిస్తోంది. చిరునవ్వుతో దంతకాంతులనే కేసరాల చేత ప్రకాశిస్తూ సుగంధాన్ని వెదజల్లుతున్న నీ ముఖం మన్మధుని దహించిన శివుని కన్నులకు మత్తును కలిగిస్తోంది అంటూ ఇందులో మనం దీని తాత్పర్యాన్ని చెప్పుకోవచ్చు అనమాట. శివుడు తన నయనాలను తుమ్మెదల్లాగా చేసి చూస్తున్నాడు అంటే ఆ రసాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు అంటూ ఇక్కడ చెప్పారనమాట. ఇప్పుడు దీనికి తెలుగులో కూడాను మనం పద్యాన్ని వినేద్దాం ముందు, ఆ తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్దాం. దరహాసద్యుతి పూర్ణమై దశన సూత్ర జ్యోత్స్న కింజల్కికా స్థిర సౌగంధ నివాసమై స్మరహరాక్షి ద్వంద్వ భృంగం ములన్ వరరాగం మున నుంచి నైజముగనే వంపైన భృంగాలకల్ పరమయుండెడు నీదు వక్రము నవ్వెంజూచు పద్మద్యుతిన్. ఇప్పుడు అనురాధ గారు ఎంతో చక్కగా ఈ పద్యాన్ని మనకి భావయుక్తంగా పాడి వినిపించారు. లలిత సహస్రనామానికి సంబంధించిన 2 నామాలని స్ఫురింపజేశారు శంకరుల వారు. ఒకటేంటి, ఆవిడ పలు వరుస గురించి చెప్తూ ఆవిడ చిరునవ్వు గురించి కూడా చెప్పారు. లలితా సహస్రనామంలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అన్నది ఒకటి వస్తుంది. అలాగే దరస్మేర ముఖాంబుజ అన్నది కూడా వస్తుంది. ఈ 2 నామాలు కూడాను ఎందుకు, ఆవిడ దరహాసం గురించి చెప్పారు, ఆవిడ మందస్మిత అంటూ కూడాను చెప్పారు ఇందులో. ఈ 2 కూడాను మనం ఇక్కడ అన్వయించి చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్మిత అంటే మనకి చిరునవ్వు అని చెప్పుకున్నాం. మందస్మిత అంటే కొద్దిపాటి చిరునవ్వు. ఇది సాధ్వి లక్షణం అని చెప్తుంటారనమాట. అంటే
పలువరుస కనిపించకుండా నవ్వడం అన్నమాట. ఇది శుభసూచకం, మంగళప్రదం. కామేశ్వరుడు అంటే శివుడు. శ్రీచక్రంలో బిందువులో ఉండేది కామేశ్వరి, కామేశ్వరులు కదా! రాజరాజేశ్వరులు అంటుంటారు. వారే శివశక్తులనమాట. ఈ కామేశ్వరుని మనస్సు లోపల భావించడం చేత ఆనందం పొందుతోంది. ఆయన్ని తలుచుకోవడం చేత దేవి ఒక రకమైన తన్మయానందంలో ఉండి పెదాల మీద చిన్నగా నవ్వు కనబడుతోందిట. ఆ నవ్వులో ఆయన మునకలు వేస్తూ ఉన్నాడు అంటూ అర్థం చెప్పుకోవచ్చనమాట. అంటే స్మితమీషాద్దాస సోపి మందః తస్య ప్రభాపూరే లావణ్య ప్రవాహే మజ్జతీతి మజ్జత్ నతు మగ్నం ఏకత్ర మగ్నస్య అవయవాంతర సంచార విలోపపత్తేః ఇదం తు అవయవాంతర సంచారార్థం యతతే తస్మాన్నిస్సర్తుం నా అభివాంఛతి చేత్ అంటూ ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ చిరునవ్వు యొక్క లావణ్య ప్రవాహంలో మునుగుతున్న కామేశ్వరుని యొక్క మనస్సు కలిగినది. ఈ రకంగా ఇక్కడ అమ్మవారి యొక్క చిరునవ్వులో ఆయన మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చనమాట. ఇకపోతే రెండోది దరస్మేర ముఖాంబుజ. దరం ఈషాద్యాథ తథా స్మేరం తథా స్మేరం స్మితవన్ముఖాంబుజం యస్యాః ముఖం అంబుజం యస్మింస్తత్ ముఖాంబుజం గ్రీవావృత్తం దరవత్ శంఖవత్ స్మేర శోభమానం ముఖాంబుజం యస్యాః ఇతి వా. దరే భయాకాలేపి స్మరేమేవ ముఖాంబుజం యస్యా ఇతి వా కల్పాంతాది నైమిత్తికాలేపి అన్యేషామేవ భయేన ముఖవైవర్ణ్యం అంబాయాస్తు సర్వదాస్మేవ ముఖం ఇతి యావత్ దరే భక్తానాం ఆదర విషయే స్మేరం ప్రసన్నమితి వా అన్నారు. అంటే కొంచెం చిరునవ్వుతో కూడినటువంటి ముఖం కలది అమ్మవారు అని చెప్పుకున్నాం కదా! దరం అంటే శంఖం, స్మేర అంటే ప్రకాశం. ఆమె కంఠం శంఖాకారంలో ప్రకాశించుచున్నది లేదా ముఖపద్మం శంఖంలాగా తెల్లగా ప్రకాశిస్తుంది. అందుకే ఆవిడ కంబు కంటి అయింది. భయకాలంలో కూడాను అంటే కల్పాంతం నందు కూడా ఆవిడ మొహంలో ఎక్కడ భయం అనేది ఉండదుట. సర్వకాలాల యందు ఆవిడ ముఖంలో చిరునవ్వే ఉంటుంది. భక్తుల్ని ఆదరించడంలో చిరునవ్వుతో కూడి ప్రసన్నమైన ముఖపద్మం కలిగి ఉంది ఆవిడ అంటూ చక్కగా ఈ నామాన్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు అనమాట మనం. ఇకపోతే మనం ఇంకా ఈ శ్లోకం యొక్క విశ్లేషణలోకి వెళ్తే గనక శ్లోకంలో అమ్మవారి ముఖ సౌందర్యాన్ని వర్ణించినప్పుడు శంకరులు వారు అలి కలభ అన్నారు. అలి అంటే తుమ్మెదలు, కలభ అంటే చిన్నవి. సాధారణంగా గొన్న ఏనుగులకి కరికలభ అని వాడుతుంటారు. తుమ్మెదలకు కలభం అనే మాటని శంకరులు వారు విచిత్రంగా ఇక్కడ ప్రయోగించారని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే అవి ఒకచోట నిలవవు. అమ్మవారి ముంగురులు కూడా గండు తుమ్మెదలు ఒకచోట నిలవ్వని. ముంగురు లక్షణం అంటే అదే కదా మనకి. ఆ కదలికే అందాన్ని ఇనుమడింపచేస్తుంట. అమ్మవారి ముఖము ఈ కమలం యొక్క కాంతిని పరిహసిస్తోంది. అంత తేజోవంతంగా వెలుగుతోంది ఆవిడ ముఖం అని మనం ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. అక్కడితో కమలం సామ్యం ఆగలేదు. కమలంలో కేసరాలుంటాయి. అమ్మవారి చిరునవ్వు నవ్వితే ఆమె పలువరుసల కాంతి కిరణాలు కేసరాల్లాగా ఉన్నాయన్నారు. కమలాలకి కొంతసేపే సుగంధం ఉంటుంది. అమ్మవారి ముఖ కమల సహజ సుగంధం శాశ్వతమైంది అన్నారు. అక్కడ శంకరులు శివుడి కన్నుల్ని మత్తెక్కిచిన తుమ్మెదల్లాగా చెప్పారు. ఆవిడ అందాన్ని ఆస్వాదిస్తున్నాయట ఆయన కళ్ళు. కామారి అని పేరు పొందిన ఆ పరమశివుడు కూడాను అమ్మవారి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు అంటూ చక్కటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆయన యొక్క కవిత్వ పాటవానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే దీనికి యంత్రపరంగా మనం చెప్పుకుంటే గనక త్రిశూల సహిత సమచతురస్రపు యంత్రం ఇది. సమ్ అన్నది ఇక్కడ మనకి బీజాక్షరం కింద చెప్తుంటారు. ఇది మనం ఈ శ్లోకాన్ని గనక పఠిస్తే వాక్శుద్ధి బాగా జరుగుతుంది అంటూ
పెద్దలు చెప్తుంటారనమాట. ఇప్పుడు చెప్పినట్టుగానే యంత్రాన్ని గాని, బీజాక్షరాన్ని గాని మనం ఎప్పుడు కూడాను మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖతః విద్య నేర్చుకోవాలి. మళ్ళీ, మళ్ళీ రేపు మరొక శ్లోకంతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.